అసలు ఉన్నట్టుండి అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఇది జూస్తుంటే అల్లు వర్సెస్ మెగాలొల్లి మళ్ళా షాలయిందా ఎట్లా? ఈ అరెస్ట్ ఎనక ఈగో హర్టింగ్‌లు, రివెంజ్ టేకింగ్ కథలేమన్నా ఉన్నాయా? అహా! ఇవన్నీ మేమంటున్నయి గాదు. బయట టాక్ అట్లుంది మళ్ళా. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్ మీద సర్కార్ కక్ష కట్టిందా? బన్నీ వైసీపీ ప్రచారం చేసినందుకే గురువు ఓటమికి పని చేసిండని శిష్యుడు పగ సాధిస్తుండ్రా. నా పేరునే యాది మరుస్తావా, నీకు గుర్తుండేటట్టు నేను చేస్తా బిడ్డ అన్న పగతోటి అల్లు అర్జున్ జైల్లో పెట్టిండ్రా అని అనుమాన పడుతుండ్రు ఈ అరెస్ట్ చూసినోళ్ళంతా. పుష్ప సినిమా రిలీజ్ కు ముందు నుంచి బన్నీ మీద బాగా నెగిటివిటీ ప్రచారం అయింది సోషల్ మీడియాలో. దురదృష్టం కొద్దీ పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు బన్నీ అన్న టాకీస్లకు ఓవుడు, ఆ తొక్కిస్లాటలో ఒక ఆమె జీవ్ ఓవుడు బన్నీ అన్నకు తెలియకుండానే జరిగిపోయింది. కాకుంటే 4 తారీఖు ఇన్సిడెంట్ అయితే 13వ తారీఖు శుక్రవారం చూసుకొని అరెస్ట్ చేసుడు చూస్తుంటే కావాలని కుట్ర చేసినట్టే అనిపిస్తుందని ఫ్యాన్స్ బాగమంటుర్రు. సోమవారం దాకా బెయిల్ రాకుండా పుష్పకు సీఎం పేరును యాడ్ చేసేందుకే ఇట్లా ధమ్కి ఇచ్చిండ్రని మండిపడుతుండ్రు. అదిగాక ఈ నడుమ బన్నీ ప్రశాంత్ కిషోర్ ను కలిసిండు, రాజకీయాలలో రావాలనుకుంటుండు అని ప్రచారం లేచింది. రాజకీయాలకు రావాలంటే ప్రజాసేవ చేయాలి, బ్లడ్ బ్యాంక్ పెట్టుమని సలహా ఇచ్చిండని సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెట్టిండ్రు. అయితే బన్నీ అన్న ఎంబడి ఉండేటోళ్ళు అదంతా అబద్ధమని కొట్టివారేసిండ్రు. ఇటు పుష్ప సినిమాల డైలాగ్ మీద కూడా పెద్ద రచనే అయ్యింది. ఎవడికి రా బాసు అని డైలాగ్ ఉంటే నీకు నీ బాసుకు, వాడి బాసుకు, వాడి తమ్మునికి కొడుకు నేనే బాసు అని డైలాగ్ చెప్పిండని ఉద్దర పుకార్లు పుట్టించిండ్రు పాడనోళ్ళు. అల్లు అర్జున్ యాటిట్యూడ్ మారిందని యాంటీ ఫ్యాన్స్ బొబ్బ పెట్టిండ్రు. మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అన్నట్టు లొల్లి పెట్టుకుండ్రు. ఇవన్నీ చూస్తుంటే బన్నీ ఎదుగుదలను చూసి పక్క పొంటోలే ఓర్చుకోలేకపోతుండ్రా. అందుకే అరెస్ట్ పేరుతోటి దమ్కి ఇచ్చిండ్రా. తగ్గేదేలే అనుకుంటా బన్నీ ఉంటే తగ్గాలి రాబాయ్ అని జైలకిచ్చిండ్రా అన్న అనుమానాలైతే బలంగా పడుతున్నాయి. మరి నిజంగా తొక్కిస్లాట కేసుల బన్నీని అరెస్ట్ చేసిండ్రు రైటే. మరి ముఖ్యమంత్రి తమ్ముని వల్లనే జీవి తీసుకున్నా అని కుద్దు ఒక పెద్ద మనిషి లెటర్ రాసి పోతే మరి అరెస్ట్ ఎందుకు చేయలేదు? ప్రియాంక గాంధీ రోడ్ షోలో కూడా తొక్కిస్లాట అయితే దెబ్బలు దాకి చాలా మంది దావకన పాలైండ్రు. మరి ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు? కానీ బన్నీనే ఎందుకు అరెస్ట్ చేసిండ్రా? ఇంట్లో కుట్ర ఉన్నదని స్పష్టంగా అర్థమైతుందని ఫ్యాన్స్ వాదిస్తుర్రు. మరి చూడాలి ఏమైతుందో. మందిలా తిట్టాలే, సాటుకు జబ్బ మీద చెయ్యి వేసుకొని తిరగాలి. అట్లనే చేస్తుండట మన సీఎం సారు. అదాని మోడీ బాయ్ బాయ్ అని రాహుల్ గాంధీ సారు ఏకంగా పార్లమెంట్ లోనే నిరసన చేస్తాడు. కానీ కాంగ్రెస్ సీఎం రేవంత్ సారేమో ఫ్యామిలీ ఫంక్షన్ పేరుతోటి అదాని కొడుకు పెళ్లింటికి చుట్టం లెక్క పోయేస్తాడు అని ఎక్కిరిస్తుండ్రు ప్రతిపక్షం వాళ్ళు. దోస్తాన అంటే అదాని రేవంత్ సార్ లెక్కనే ఉండాలంటుర్రు వాళ్ళ దోస్తాన చూసినోళ్ళు. సీఎం సారు అదాని ఇచ్చే 100 కోట్లను వద్దనొచ్చు గాని ఆయన తోటి దోస్తానకు మాత్రం కటిఫ్ చెప్పలేదని అంటుర్రు. అదాని కొడుకు పెండ్లైతే పెద్ద చుట్టం లెక్కనే రేవంత్ సార్ పోయిండని లోకమంతా కోడై కూస్తుంది. మొన్న జైపూర్ లో అదాని కొడుకు పెండ్లైంది, అందుకే సీఎం సారు ఫ్యామిలీ ఫంక్షన్ పేరు మీద జైపూర్ పోయిండని అందరు అంటుర్రు. మరి అదాని కొడుకు పెండ్లి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఫంక్షన్ ఎట్లయిందో అని మందికి చాలా అనుమానాలు వస్తున్నాయి. సార్ అసెంబ్లీ బంద్ పెట్టింది కూడా అందుకే అని బీఆర్ఎస్ వాళ్ళు అంటుర్రు. మరి ఇంత రాద్ధాంతమైతున్న సీఎం సార్ అయితే నోరు మెదుపుతలేడు. దొంగ సాటుగా అదాని పెండ్లికి పోయిండు కాబట్టి తేలుగుట్టిన దొంగ లెక్క ఏం సపోర్ట్ చేస్తలేడని ప్రతిపక్షాలు దెప్పి ఓడుస్తున్నాయి. మరి నిజంగానే సీఎం సార్ అదాని పెండ్లికి పోయిండా లేదా అన్నది సారే చెప్పాలి. మరి అంత సుట్టరికం ఉన్నప్పుడు అదాని మోడీ బాయ్ బాయ్ అని రాహుల్ గాంధీ సాబ్ ఎందుకు నిరసన చేస్తున్నట్టు? రాహుల్ గాంధీ అంటే రేవంత్ కు లెక్కలేదా? లేదు రాజకీయం వేరు దోస్తాన వేరు అని సభ్య సమాజానికి మెసేజ్ ఇస్తుండ్రా అని మందికి అనుమానాలు వస్తున్నాయి.